హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకమైన శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే దినమున యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానించడానికి ఈరోజు మనమందరము సమకూడి ఉన్నాం. ఇది ప్రత్యేకమైన దినం. ఈరోజు మంచి మంచి సెలబ్రేషన్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్ లేదా ఒక పండుగల లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళటానికి చాలా బాగా ఇష్టపడతాం. ఈరోజు దేవుని సన్నిధిలో వేదనతో, కన్నీటితో, భారభరితమైన హృదయంతో దేవుని సన్నిధికి రావాలని ఆశపడ్డవారు చాలా తక్కువ. మీరందరూ వచ్చారు. మీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నా యొక్క చిన్ననాటి యొక్క అనుభవం టైటస్ అంకుల్కి తెలుసు, విజయక్కకు తెలుసు, ఇంకా కొంతమందికి తెలుసు. ఫ్రమ్ ద బిగినింగ్ అంటిల్ ఎండ్, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ప్రారంభమైన దగ్గర నుంచి గుడ్ ఫ్రైడే ప్రోగ్రాం లేదా ఈ యొక్క సిలువ ధ్యానము ముగిసే వరకు కూడా చర్చిలో ఇక్కడి నుంచి అక్కడి వరకు అందరూ ఏడుస్తూనే ఉండేది. కన్నీళ్లు తుడుచుకుంటూ మధ్యలో బయటికి వెళ్తూ ఉండేది. కన్నీరు కారుతూనే ఉండేది. ఒకవేళ ఈరోజు కాలం మారి ఉండవచ్చు, కానీ ఆయన మాత్రం మారలే. విశ్వాసం మాత్రం మారలే. మనం మారుతూ ఉంటాం ఒక్కోసారి, ఆయన మారడు. ఫెయిత్ నెవర్ చేంజెస్. విశ్వాసం మారలే, అది మారదు కూడా. నిన్ను పరిస్థితుల నుండి మారుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా జెంటైల్ ఫ్రెండ్స్ లేదా నా యొక్క అన్యుల స్నేహితులు అడిగారు, ఏంట్రా మీ యేసయ్యని సిలువేస్తే కొరడాలతోటి కొడతా ఉంటే, మేకులతోటి కొడతా ఉంటే, ఆ ప్రేయర్కి మీరు గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టుకున్నారేంటి? మిమ్మల్ని ఎవరైనా అడిగారో నాకైతే తెలియదు. అది ఖచ్చితంగా అన్యులు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే అడుగుతారు. మీ యేసుక్రీస్తుని సిలువేసిన దినం కదా, కొట్టారు కదా, చంపారు కదా, సాడ్ ఫ్రైడే అని ఉండాలి. ఇంకా ఏదో ఒక మంచి పేరు ఉండాలి. అలాంటిది ఎందుకు గుడ్ ఫ్రైడే అని అంటే అది వారికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలోనికి రాకుండా ఉంటే, ఈరోజు ఏదో ఒక పని పెట్టుకొని ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు సిలువ మీద ఆయన పలికిన మాటలను ధ్యానించకుండా ఉంటే నిజమైన క్రైస్తవుడు కానే కాదు. ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఒక డేంజర్ స్థితిలో ఉన్నప్పుడు, ఒక విపత్కరమైన పరిస్థితిలో మనము ట్రాప్ అయిపోయినప్పుడు, ఆ యొక్క పరిస్థితి నుంచి మనం బయటికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు, మనము ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మనం వేరే వారితో మాట్లాడినా, వేరే వారు మనతో మాట్లాడినా, మనలో నుండి అకిరా సిట్, అకిరా సిట్, మనం మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయని అంటే సింపతి కోరుతూ ఉంటాం, మన గురించి మాట్లాడుతూ ఉంటాం. నాకు ఎవరైనా మనల్ని హాస్పిటలైజ్ అయ్యి జస్ట్ రికవరీ అవుతున్న టైంలో మనల్ని విజిట్ చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఏం చెప్తాం? హౌ వీ అండర్ గో ద ట్రీట్మెంట్, హౌ డాక్టర్ ట్రీటెడ్ మీ. ఆ యొక్క ఆపరేషన్ చేసినప్పుడు నేను ఎంత సఫర్ అయ్యాను, ఆపరేషన్ చేయకముందు నేను ఎలాంటి మెడికేషన్స్లోనికి వెళ్ళాను, ఎలాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను, ఆ యొక్క భయంకరమైన పరిస్థితులన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. కానీ మై లార్డ్,
మై గాడ్, నా యొక్క యేసయ్య ఆ సిలువ మీద పలుకుతున్న అన్ని మాటలన్నీ కూడా ఆయన గురించి మాట్లాడట్లే. ఏంటి నాకు ఈ బాధ, నేను ఎవడికి అన్యాయం చేశానని నాకు ఈ కష్టం అంటారా లేదా మీరు? ఇఫ్ యువర్ రైట్, ఒకవేళ మీరు మంచివారు, మీరు మంచి చేస్తున్నారు, మీకు ఒక సమస్య వచ్చింది, నేను ఎంత మంచి చేసినా కానీ, నేను ఇంత వారికి మేలు చేశా కానీ నాకు కీడే వస్తుంది, కాబట్టి ఇక నుంచి ఆ మంచి చేయటం నేను మానేస్తాను, ఎవడి గురించి పట్టించుకోను నేను అని అంటాం. కానీ అంతకు ముందు రోజు గెస్సెమనే తోటలో అరెస్ట్ అయిన దగ్గర నుంచి నో ఫుడ్, నో రెస్ట్, నో వాటర్. ఇప్పుడు కూడా మీరు యెరూషలేము పట్టణము వెళ్తే ఆ యొక్క గెస్సెమనే తోటలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత తెల్లవారి అన్నా కయప వారి యొక్క అధికార మందిరములకు తీసుకుపోవటానికి ముందు, అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఒక గవర్నమెంట్ అథారిటీస్ లేదంటే ఈవెన్ ఒక రిలీజియస్ ఆఫీస్ అయినా మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారా? మీ స్కూల్ 6 o'clock ఓపెన్ చేస్తారా? మీ డ్యూటీ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? అట్లీస్ట్ 9 o'clock. అరెస్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి మార్నింగ్ వరకు ఎక్కడో ఒక దగ్గర కూర్చోబెట్టలే, ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ ఇవ్వలేదు నా యేసయ్యకి. 2 చేతులకు బొండలు వేసి అని అంటే అరెస్ట్ చేసినప్పుడు సంఖ్యలు వేస్తారు చూసారా, అలాంటి బొండలు వేసి, ఇఫ్ యు వాంట్ సీ ద ఆ యొక్క ఇమేజ్ మీరు చూడాలంటే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో చూడవచ్చు. నైట్ అంతా కూడా ఎటైనా పారిపోతాడేమో, ఎటైనా వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అన్నా కయప వారి యొక్క ఆ యొక్క అధికార మందిరము ఆవరణములో ఉన్న ఒక పాడుబడ్డ బావిలో ఆయనకు చేతులు సంకెళ్ళు వేసి ఆ సంకెళ్ళు పైన కట్టి వేసి తెల్లవార్లు ఆయన నిలబెట్టారు. కూర్చోటానికి కూడా అవకాశం లేదు. ఇవన్నీ మాట్లాడట్లేదు సిలువ మీదకి వచ్చి, ఎందుకంటే అక్కడ అందరూ ప్రజలు ఉన్నారు. అవకాశం వచ్చింది కదా, ఈ ప్రజలందరూ వింటారని చెప్పేసి తన బాధ చెప్పట్లేదు. ఆయన పలికే ప్రతి ఒక్క మాట, సిలువ మీద పలుకుతున్న మాట మనల్ని ఉద్దేశించి, ఆయన గురించి చెప్పుకోవట్లే, ఆయన గురించి బాధపడట్లే. తండ్రి, వీరేమి చేయుచున్నారో. ఆ సిలువ మీద పలుకుతున్న మాటలన్నీ కూడా నీ కొరకు, నిన్ను ఉద్దేశించే. ఆయన తపనంతా కూడా నీ గురించే, ఆయన తపనంతా కూడా నీ యొక్క భర్త గురించే, ఆయన తపనంతా కూడా నీ భార్య గురించే, నీ బిడ్డల గురించే. ప్రియ సహోదరులారా, ఆ రోజు నైట్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఏ విధమైన ఆహారం లేదు, ఏ విధమైన రెస్ట్ లేదు. మీరు బాగా గమనించండి, సిలువ మీద పలికిన 6 మాటలన్నీ కూడా స్పిరిచువల్గా మనల్ని బలపరచడానికి. ఓన్లీ 1 word, నేను దప్పిగొనుచున్నాను అన్నది మాత్రం తన ఫిజికల్ గురించి. మీరు అనుకోవచ్చు 100% అది ఫిజికల్ గురించి అని చెప్పేసి, అది స్పిరిచువల్గా సంబంధం లేదు. అది ఆయన దాహమైంది కాబట్టి, ఆయన దాహము కొంటున్నాను అని చెప్పేసి అడిగాడని చాలామంది చెప్తూ ఉంటారు. మనం లేఖలోనికి వెళ్ళి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనమును మనము చదివినట్లయితే, అటు తర్వాత, అందరూ కూడా తీయకండి, నా వైపు చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట కూడా మనము శ్రమలో కూరుకుపోయినప్పుడు, నిందలు బాగా వస్తున్నప్పుడు, కుటుంబంలో గలిబిలి ఉన్నప్పుడు, అసలు ఇంకా నేను జీవించలేను, ఈ సమస్యలు ఏంటి నాకు
అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ దేవుని చిత్తము, ఈ ప్రార్థన, ఈ బైబిలు, ఈ ఆదివారం పక్కన పెట్టేస్తాం మనం. నేను ఈ ఆదివారం రానుపో, భార్యాభర్తలు అనుకుంటూ ఉంటారు. రాబుద్ది కాదు, నాకు మనసు బాగాలేదు. చాలామందిని నేను మన సంఘంలో కూడా ఇంతకుముందు, ఇప్పుడైతే ఎవరైనా ఉన్నారో లేదో నాకే తెలియదు. బ్రదర్ ఎందుకు రాలేదు, బ్రదర్ మీరు ఎందుకు రాలేదు, లాస్ట్ వీక్ సండే ఎందుకు రాలేదు అని అంటే, చాలా టెన్షన్స్ బ్రదర్, చాలా సమస్యలు బ్రదర్. నాకు మనసు బాగలేకపోవటం కాదు, దేవుని మీద నువ్వు అలిగావు. యేసయ్య అక్కడ ఆ శిలువ మీద వేదన చెందుతూ, మీకు విషయం తెలుసా, యేసుక్రీస్తుని ఆ యొక్క శిలువ మీద తాళ్లతో కట్టేయలే, మేకులతో కట్టారు. ప్రతి ఒక్క మాట మాట్లాడాలనంటే ఆయన బ్రీత్ తీసుకోవాలని అంటే, ఎక్కడైతే మేకులు కొట్టారో అది ఇంకా లాగుతూ ఉంటుంది, మాట రాదు. ఆ యొక్క 7 మాటలు కూడా ఆయన శక్తినంతా కూడగట్టుకొని నీ కొరకు నా కొరకు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు మే థింక్ ఆయన దేవుడు కదా, ఆయన ప్రభువు కదా, ఆయనకు ఆ శక్తి ఉంది, కానీ ఈ టుక్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఆయన మనలాంటి దేహమును శరీరమునే కలిగి ఉన్నాడు. నీకు ఎలాగ దాహమైద్దో, నీకు ఎలాగ ఆకలవుద్దో, నీకు ఏ విధముగా ఆ యొక్క దేహమంతా కూడా శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక్కొక్క మాట మాట్లాడాలనంటే అసలు శక్తి ఉండదు. కానీ అంత వేదనలో కూడా ఆయన, నా జీవితంలో దేవుడు నన్ను ఎందుకొరకు పంపాడు, ప్రతి సిచ్యువేషన్, ప్రతి మాట, ప్రతి అడుగడుగు కూడా దేవుని చిత్త ప్రకారము జరుగుతుందా లేదా అని దాన్ని చూసి ఎరిగి తెలుసుకొని మాట్లాడుతున్నాడు యేసయ్య. మనమైతే బ్లాబ్, ఏదికొస్తే అది, నో ఫిల్టర్ ఇన్ క్రిస్టియన్స్ లైఫ్. ఇక్కడైతే బాగున్నాం, మంచిగా గుడ్ ఫ్రైడే, చాలా మంచిగా తెల్ల, అందుకే ఈరోజు నేను తెల్ల షర్ట్ వేసుకొని రాలే. గాడ్ లుక్స్ ఎట్ మై హార్ట్. షర్ట్ చూడడు ఆయన. అలా అని చెప్పేసి నేను చినిగిన ప్యాంట్లు వేసుకొని వస్తా అంటే ఒక పద్ధతి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నా హృదయాన్ని చూసేవాడు, ఆయన దేవుని చిత్తాన్ని చూసేవాడు. మన జీవితంలో కూడా హౌ యూ గో త్రూ ద క్రిటికల్ సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్లో నుండి నువ్వు వెళ్తున్నా కానీ నీ మాట ఆ సమయంలో దేవుని చిత్త ప్రకారం ఉందా లేదా గమనించుకొని మాట్లాడాలి. లైక్ జీసస్ సెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఎంత స్పష్టముగా ఉంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఏది కావాలిస్తే అది వెంటనే దొరుకుతుంది. ఈ రోజులలో నీ యొక్క ఐటీ రిటర్న్ పడేస్తే నీ ఇంటి ముందు కారు ఉంటుంది. నీ ఐటీ రిటర్న్స్ పడేస్తే హోమ్ లోన్ పెట్టుకోవచ్చు. నీ దగ్గర ఉన్న బంగారం ఎక్కడైనా ఫైనాన్స్లో పెడితే కొన్ని లక్షల రూపాయలు వస్తాయి. నీకేది కావాలంటే అది అడుగుడి, ఇవ్వబడును. పాస్టర్ గారు, మీ అవసరతలన్నీ గుర్తు రాగానే దేవుని సన్నిధికి వచ్చి పాస్టర్ గారితో, పాస్టర్ గారు అది ప్రార్థన చేయండి, ఇది ప్రార్థన చేయండి, వెంటనే ఇన్స్టెంట్ అయిపోతూనే ఉండాలి. ఈరోజు ప్రార్థన చేస్తే ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళే వరకు అన్నీ సమకూడుతూనే ఉండాలి. కానీ ఇంత గొప్ప
గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చిన ఆ యేసయ్య. దాహం అడిగితే నాకు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా చాలా వేదన అవుతూ ఉంటుంది. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ కుటుంబాన్ని, ఆమె జీవితాన్ని, ఆమె యొక్క లోటుపాట్లనన్నిటిని కూడా సరిదిద్దటానికి ఎంత ఆరాటపడుతున్నాడు నా యేసయ్య. ఆమె జీవితాన్ని పరిపూర్ణము చేయటానికి ఎంత ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో మనము చూసినట్లయితే, ఆమెంతటా ఆమె కనుగొనాలని నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. జీవజలములు నీకు ఇచ్చేవాడు ఆయన, నిన్ను తృప్తిపరిచేవాడు ఆయన. బాగా దాహముగా ఉన్నవాడికి మంచినీళ్ళు కాకుండా స్వీట్ ఇచ్చిన, బంగారం ఇచ్చిన, ధనధాన్యములు ఇచ్చిన, మంచినీళ్ళు తర్వాత ఈ కారులో నువ్వు హైదరాబాద్ ఏసీ వేసుకొని అని అంటే నో. బాగా దాహమై గొంతు ఎండిపోతున్నప్పుడు ఇగో నీకు ఈ యొక్క బంగారం ఇస్తున్నా, నా గిఫ్ట్ నీకు ఇస్తున్నా అని చెప్పేసి నువ్వు ధనధాన్యములు ఇచ్చినా కానీ అవసరం లేదు, దాహము కావాలి. ఆయన దాహం అని చెప్పేసి అడిగాడు. ఇయ్యొచ్చుగా. ఏమి ఇచ్చారు ఆయనకి? చేదు ద్రాక్ష రసం. డు యు డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ ఇంట్లో కూర్చొని? గొల్గొతా కొండ ఎక్కడ ఉందండి? యెరూషలేము దేవాలయం పక్కనే. అదే ఇప్పుడు మా ఇల్లును ఈ యొక్క చర్చి ఎలాగుందో అక్కడ పక్కనే ఉంది. గొల్గొతా కొండ ఎక్కడుంది? యెరూషలేము సిటీ వాల్స్ ఉంటాయి, మొత్తం 12 గుమ్మముల ఆ యొక్క యెరూషలేము పట్టణం ఉంటుంది. ఆ పట్టణము లోపట గొల్గొతా కొండ ఉంటుంది. ఎక్కడుంది మరి? యెరూషలేము పట్టణము వెలుపల ఉంటుంది. అది ఒక చిన్న కొండ, గొల్గొతా కొండ. క్రాస్ ఆఫ్ అనేది కల్వరి. ఆ యొక్క గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తుని సిలువేయడానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? సైనికులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు కూడా అక్కడికి వచ్చారు. యేసయ్య దాహం అడిగితే మంచినీళ్ళు లేవు అక్కడ, కానీ కారు ద్రాక్ష రసం ఉంది. ఏంటి ఉంది? ఏముంది? కారు ద్రాక్ష రసం. అంటే కఠినమైన భయంకరమైన చేదు ద్రాక్ష కాయల నుండి, అడవి ద్రాక్ష కాయల నుండి పిండిన ద్రాక్ష రసం అక్కడ ఉంది. దాన్ని ఎవడు తీసుకొని వచ్చిండు అక్కడికి? అది అసలుకి ఆ యొక్క గొల్గొతా కొండ మీద ఎందుకుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మన నీడ్స్ అన్నీ కూడా మన ఇంట్లో సమృద్ధి కావాలి. నాకు ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, ఇల్లు కావాలి, బట్టలు కావాలి, బంగారం కావాలి, కారు కావాలి, జీపు కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం వస్తే ప్రమోషన్ కావాలి, ప్రమోషన్ వస్తే ట్రాన్స్ఫర్ కావాలి. ఎందుకుంది అక్కడ? యూదుల మతాచారం ప్రకారము ఒక మనిషిని సిలువ వేయడానికి గొల్గొతా కొండ మీదకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ గొల్గొతా కొండకు ఎవరినైతే సిలువ శిక్ష వేయబడిన మనిషిని తీసుకొని వస్తారో అతనితో పాటు ఈ యొక్క చేదు ద్రాక్షారసం ఎందుకు తీసుకొని వస్తారు? మంచినీళ్ళు అనగానే ఇక్కడ చాలామంది నాకు మంచినీళ్ళు అందిస్తారు ఇప్పుడు. కానీ యేసయ్య మంచినీళ్ళు అడిగితే అక్కడ మంచినీళ్ళు లేవు, చేదు ద్రాక్షారసం ఉంది. ఎందుకో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషిని విపరీతంగా కొట్టినప్పుడు, ఒక మనిషిని గాయము కాకుండా కొట్టినప్పుడు, ఆ గాయము దగ్గర నొప్పి తగ్గటానికి వాడు ఒకవేళ మధ్యలో సిలువ మోయటం ఆగిపోతాడేమో,
ఎవరైతే సిలువ శిక్ష పడిందో వారే ఆ సిలువను మోసుకొని రావాలి. కాబట్టి ఖచ్చితంగా సిలువ ఎవరికైతే శిక్ష పడుతుందో కారు ద్రాక్షారసం అక్కడ తప్పకుండా తీసుకొని వెళ్తారు. అది ఇచ్చారు నా యేసయ్యకి, టు గివ్ యూ ఎవ్రీథింగ్ యు ఆస్క్. ఆయన ఆ రోజు దాన్ని చాలా స్పష్టముగా ఉంది. దేవునికి స్తోత్రం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి సూపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకని వద్దని చెప్పి సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండి. యేసయ్యకు వందనాలు చెప్పండి. టు గివ్ యూ వండర్ఫుల్, బ్యూటిఫుల్, extraordinary, victorious life. He tasted the bitterness from your life. ఆయన నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, బంగారు భవిష్యత్తు నీ బిడ్డలకు ఇవ్వటానికి, అందమైన జీవితం నీ బిడ్డలకు ఇవ్వటానికి ఆ కటిక చేదుని ఆయన రిజెక్ట్ చేశాడని లేదు. ఆలోచించారా ఎప్పుడైనా? అది చాలా కఠినంగా ఉంటుంది. కానీ అక్కడ ఎంత స్పష్టముగా ఉందో తెలుసా? ఆయన ఆ చిరక పుచ్చుకొని, దేవునికి స్తోత్రం, ఆ యొక్క చేదుని, నీ యొక్క పాపాన్ని ఆయన ఇష్టంగా తీసుకుని ఆయన అనంతమైన పరిశుద్ధతను నీకు నాకు పంచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీ గుడ్ ఫ్రైడే రోజు క్రిస్టియన్స్ అందరికి కూడా ఏ విధమైన పిక్చరైజేషన్ ఉంటుందంటే, యేసుక్రీస్తు అసలు మీద సఫర్ అవుతూ ఉన్నాడు, చాలా పాపం అని చెప్పేసి కొంతమంది ఈ గుడ్ ఫ్రైడేకి వచ్చి దే పిటీ ఆన్ జీసస్. అయ్యో యేసు ప్రభుని కొట్టేస్తాను, యేసు ప్రభు చాలా బాధలు పడ్డాడు, పాపం. ఎంతమందికి అలాగే ఈరోజు ఉంది చెప్పండి? పాపం, యేసయ్యను కొడుతున్నారు, పాపం. నేను కర్ణమేడు సినిమా కొన్ని వందల ప్రాంతాలలో మేము వెళ్ళి వేస్తున్నప్పుడు, చిన్నప్పుడు నేను టీనేజ్లో ఉన్నప్పుడు నన్ను మా ఫ్రెండ్కి చూపిస్తే వాడు నన్ను గట్టిగా పట్టుకొని, పాపం ఒరే ఆప్ చేయమని రా సినిమా అని ఏడుస్తున్నాడు. తట్టుకోలేకపోతాను, అట్ట కొడతాను రేంద్ర అని. దేవునికి స్తోత్రం. నిజంగా మీకు చెప్పన ఒక మాట, ఆ యొక్క యేసుక్రీస్తు ఆ శిలువ మీద వేలాడుతున్న ఆ యొక్క సమయంలో వాట్ హ్యాపెన్ టు జీసస్, వాట్ హ్యాపెన్ టు యూ. ఆ శిలువ మీద ఆ యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు యేసుక్రీస్తుకి ఏమి జరిగిందో తెలుసా? నీకేమి జరిగిందో తెలుసా? ఆల్ ఆఫ్ హిస్ రైచియస్నెస్ అండ్ బ్యూటీనెస్ అండ్ హీలింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆల్ ఆఫ్ యువర్ సిన్స్, ఆల్ ఆఫ్ యువర్, అసలు భయంకరం, ఆ దోషములు అతిక్రమములన్నీ కూడా ఆ సిలువలో ఆయన మీదకి వెళ్ళిపోయాయి. దీవెన, రక్షణ, సంతోషము, సమాధానము, అందమైన జీవితము, ఆ పరిశుద్ధత. నేను పరిశుద్ధుడను కాబట్టి నా బిడ్డలు కూడా పరిశుద్ధముగా ఉండాలనే ఆ యొక్క వాక్యము అక్కడ నెరవేరింది. దాన్ని నమ్మండి, దాన్ని నమ్మండి. యేసు, వాట్ హ్యాపెన్ టు జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ, సేమ్ హ్యాపెన్ టు యువర్ లైఫ్. నీ యొక్క జీవితం యేసయ్య మీదకి బదిలీ చేయబడింది, ఆయన జీవితం నీ జీవితంలోనికి బదిలీ చేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నౌ ఐ యామ్ రైచియస్నెస్. నేనెప్పుడు పరిశుద్ధుడను, నేనెప్పుడు నీతిమంతుడిని, నేనెప్పుడు అపవాదిని జయించాను, నేను మరణమును జయించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కూడా అంటున్నాడు 96వ కీర్తనలో. ఇక మనం రెఫరెన్స్లోనికి వెళ్ళకుండా ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో ఉంది, చేదు చిరకను నాకు తాగనిచ్చారు. ప్రియ సహోదరులారా,
ఎలాంటి శ్రమలో ఉన్నా, ఆనందములో ఉన్నా, ఏదైనా కానీ సమాప్తమైనదని ఒక చిన్న మాట కూడా దేవుని చిత్తమా కాదా అని చూసి దేవుడు మాట్లాడాడు. ఈ రోజు నుంచి మనమందరము కూడా మన యొక్క ఆలోచన, మన తలంపు అంతా కూడా ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని చిత్త ప్రకారముగా నేను మాట్లాడబోతున్నానా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకొని, యేసయ్య నీ గురించి దాహముగొన్నాడు. మీకు ఇందాక చెప్పాను కదా, ఆయన శిలువ మీద పలికిన మాటలన్నీ కూడా ఆయన నీ గురించి, నా గురించి వేదన చెందుతూ మాట్లాడిన మాటలే. ఒక్కటి దాహము గురించి మాట్లాడాడు, అది కూడా దేవుని చిత్తమా కాదా అని చెప్పేసి చూసి మాట్లాడి, అప్పుడు ఎస్ ఇది దేవుని యొక్క చిత్తమే అని చెప్పేసి అప్పుడు నేను దప్పికొనుచున్నానని మాట మాట్లాడాడు. శ్రమలో కూడా మనమైతే ఆ శ్రమలో, నిందల్లో విశ్వాసాన్ని తీసి పక్కన పెట్టేసి క్రిస్టియన్స్ అయినా కానీ, దేవుని సన్నిధిలో ఉన్నవారమైనా కానీ లోకపరమైన మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఏం ప్రార్థన, దేవుడు లేడు, ఏం లేడు, నేను రానుపో అని చెప్పేసి మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏది ఏమైనా నా జీవితంలో ఒక్క మాట కూడా దేవుని చిత్తానికి అతీతముగా ఉండకూడదని యేసయ్య మనకు చూపించాడు శిలువ మీద. ఎరిగి తెలుసుకుని ఇది దేవుని చిత్తమా కాదా అని చెప్పేసి దాన్ని ఐడెంటిఫై చేసుకొని రెక్టిఫై చేసుకున్న తర్వాతనే ఆ మాట యేసయ్య మాట్లాడాడు. నీ గురించి, నా గురించి జీవజలములు ఇచ్చే ఆయన ఒక గ్లాస్ వాటర్ కూడా నోచుకోలేదండి. ఈరోజు నీవు అడిగిన ప్రతిదాన్ని ఆయన నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ రోజు ఆయనకు నీళ్ళు ఇవ్వలే, చేదునిస్తే యాక్సెప్ట్ చేశాడు. నీ జీవితంలోని బాధలు, వేదనలన్నీ కూడా ఆయన స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనలో ఉన్న ఆనందము, సంతోషము, రక్షణ భాగ్యము నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టముగా ఉన్నాడు. నాది నీలోనే, నాలోనే ఉంచుకుంటాను అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, మన వేదనలు, బాధలన్నీ కూడా ఆయనకి ఇచ్చినప్పుడు అవి ఆయన పుచ్చుకుంటాడు, ఆయన అవి తీసుకుంటాడు. బికాజ్ యూ కాంట్ బేర్ ఇట్ లాంగ్ టైం. ఆ వేదనలన్నీ కూడా నీవు భరించలేవు. అందుకే ఆయన ఒక మాట చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు నా యొద్దకు రండి అంటున్నాడు? ఆ భారం నీవు భరించలేవు, ఆ వేదన నీవు భరించలేవు. ఆయన శిలువ మీద భరించేశాడు, ఆయన శిలువ మీద దాన్ని ఫినిష్ చేశాడు, ముగించాడు. సమాప్తమైనదని ఒక మాట మాట్లాడాడు ఆయన. సమాప్తమైందని అంటే అంత అయిపోలే. He did finished so that you can start. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆయన శిలువ మీద స్టార్ట్ చేశాడు. నువ్వు ఈరోజు అపవాది మీద జయము నువ్వు స్టార్ట్ చేయి. ఆయన చేసి ముగించేశాడు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలవారు ధన్యులు. ఆకలి దేవుని కొరకు కలిగి ఉండండి. దేవుడి కొన్ని మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ కొద్దిసేపునైనా మీ మాటలను ధ్యానించుకునడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సెలవులోనైనా మీరు పలికిన మాటలు, వేదనలో, కష్టంలో ఆహారము లేదు, నీరు లేదు, నిద్ర లేదు, రాత్రంతా కూడా యొక్క గుంటలో బొండలు కట్టేసి నిలబడే ఉన్నారు, నీళ్లు లేని బావిలో. అలా అని చెప్పేసి దాని గురించి ఆలోచించట్లేదు, మీరు మా గురించి ఆలోచిస్తున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించమని మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా, ఆ భావములన్నీ కూడా నాయన ఆత్మీయంగా మా గురించే మాట్లాడుతున్నారు. మీ దాహమంతా కూడా మమ్మల్ని రక్షించటానికి, ఆ సమరయ స్త్రీతో నాయన మీరు ఎంత ప్రసవేదన పడుతున్నారో కుటుంబమును రక్షించాలని, ఆ పాపములు ఆమంతటా ఆమె ఒప్పుకోవాలని. ఆ విధముగా తండ్రి, ఈ సమయంలో ఆ సమరయ స్త్రీ వలె మీకు ఇష్టమైనది ఏది ఉన్నా ఈరోజు, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మేము విడిచి సంతోషముతో, ఆనందముతో మా పాపముల, దోషములన్నీ కూడా మీరు తీసుకుని ఆనందమును, సంతోషమును
మీరు మాకు ఇచ్చారు కాబట్టి ఆనందంతో మేము ఇక ముందుకు వెళ్తామయ్యా. ఇంకా మాట్లాడనై ఉన్న తండ్రి నాయన బిడ్డలతో మీరు మాట్లాడండి, మీకు వందనాలు. ఇంకా 2 మాటలు మీరు సెలవులో పలికిన మాటలను మాట్లాడుతుండగా అగ్ని అభిషేకము మీరు మా మీద ఉంచి, ఆ బిడ్డలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి మీద ఉంచి నాతో మాతో మా అందరితో మాట్లాడండి, మీకు వందనములు. అభిషేకించండి, మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.